హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసామని లాస్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశానండి. అయితే ఈరోజు మేము స్టార్ట్ చేసిన బిజినెస్లో ఏ ఐటమ్స్ అనేది ప్యాక్ చేస్తామనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. నేను ఈరోజు ఇవైతే బాదం పప్పులండి. బాదం పప్పుని ఇలా సీడ్స్గా పిన్ చేసుకున్నాను మొత్తము. అలాగే మిరియాలు, అంటే మేము ఇన్ని ఐటమ్స్ ప్యాక్ చేసి సేల్స్ చేస్తాం అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అయితే ఇవన్నీ రెడీ అయిపోయినాయండి సేల్స్కి. అంటే ఇదంతా ప్యాక్ చేసుకొని నీట్గా పెట్టేసుకున్నాను. ఈరోజు మా హస్బెండ్ వెళ్ళి మార్కెటింగ్ చేసుకొస్తాడనమాట వీటిని. ఇలా మిరియాలు, బాదం పప్పు, అలాగే ఇదైతే కొబ్బరి అండి. కొబ్బరి అయితే నేను ఇలా పీసెస్గా కట్ చేసి అయితే వేసాను. ఇంకొంతమంది పొడి కూడా చేస్తారు. అయితే ఇక్కడ పీసెస్ అయితే పోతున్నాయి ప్రజెంట్. నెక్స్ట్ టైం చూడాలి. ఆ తర్వాత ఇవైతే సోలా పొడి అండి. కొంతమంది వంట సోడా అని కూడా అంటారు కదా. ఇదైతే సోలా పొడి ప్యాకెట్స్ అనమాట. ఇవి కూడా ఈచ్ వన్ 5 రూపీసే. ఇలా 5 రూపీస్కి మేము ఏ ప్రోడక్ట్ అయినా, అంటే ఏ మసాలా ప్యాకెట్స్ అయినా అయితే 5 రూపీస్వే అయితే ప్యాక్ చేస్తున్నాము. అంటే ఏవైనా కూడా 5 రూపీసే అనమాట. అయితే దాని రేట్ని బట్టి మనం క్వాంటిటీ అనేది ఎక్కువ తక్కువ పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఇవైతే ఇక్కడ మెంతులు అండి. ఇవి కూడా 5 రూపీస్ ప్యాకెట్సే. ఇందులో మొత్తం 10 ప్యాకెట్స్ అయితే ఉంటాయండి. మేమైతే వీటిని 40 రూపీస్కి అయితే సేల్ చేస్తాము. వాళ్ళు అమ్ముకుంటే అయితే 50 రూపీస్ అయితే అవుతుంది వాళ్ళకి. మార్కెట్ ఇప్పుడు మామూలుగా వాళ్ళు కిరాణా షాపులు కూడా ఒక షీట్ మీద 10 రూపాయల లాభం లేదే వాళ్ళు కూడా తీసుకోరు అనమాట. అందుకే వాళ్ళు 50కి అమ్ముకుంటారు, మాకు 40 రూపీస్కి అయితే ఇస్తారండి మాకు. ఇవైతే ఆవాలు, జీలకర్ర మిక్స్ చేసి అయితే ప్యాక్ చేశానండి. ఇవి కూడా సేమ్ 40 రూపీసే అనమాట. అయితే ఇక్కడ ఒక షీట్ అయితే జీలకర్రది అయితే చేశానండి. ఎందుకంటే ఆవాల కంటే జీలకర్ర అనేది కాస్ట్ ఎక్కువ. అయితే కొంతమంది ఓన్లీ జీలకర్ర కూడా వాడుతుంటారు కాబట్టి ఇలా సింగిల్గా ఎవరైనా తీసుకుంటారేమోనని ఈ ప్యాక్ అయితే చేశాను నేను. ఇవి సేల్స్ అయితే నెక్స్ట్ టైం వీటిని కూడా ఎక్కువ ప్యాక్ చేయాలని చూస్తున్నాము. ఇక్కడైతే ఇవి ఎండు ఖర్జూరాలండి. ఇలా బాదం పప్పు, ఎండు ఖర్జూరాలు సపరేట్గానే చేశానండి నేను ప్యాకింగ్. ఇవి ఎక్కువ అంటే మిక్సింగ్ ఉంటే పోతాయి, కానీ సపరేట్ కూడా సేల్ అవుతాయి అనమాట ఇక్కడ. అందుకే ఇలా చేశాను. అలాగే ఇదైతే మిక్స్డ్ ధనియా అండి. ఇక్కడ ఓన్లీ ప్లెయిన్ ధనియా కంటే మిక్స్డ్ ధనియా ఎక్కువ సేల్ అవుతాయి అనమాట. అందుకే ఇవైతే తెచ్చుకుంటాం మేము. ఇవైతే చాలా బాగా సేల్ అవుతాయండి ఇక్కడ. అలాగే మేమైతే ఇంకా జీడిపప్పు చూడండి, ఇక్కడ జీడిపప్పులు. అలాగే ఇవైతే మనకి బయట ఎక్కువ క్వాంటిటీ మనకంటే ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం కొద్దిగా క్వాంటిటీ అనేది తగ్గించుకొని వేసుకుంటున్నాము. మనము క్వాంటిటీ అనేది ఎలా వేసుకోవాలి అనేది అంటే మనం తీసుకొచ్చిన కాస్ట్, మనం వేసిన ఖర్చుని బట్టి ఉంటుందన్నమాట. ఇవి చూడండి, ఇవైతే ఇలాచీ ప్యాకెట్లు. ఇవైతే చాలా ఎక్కువ, అసలు ఒక కేజీ 3000 దాకా ఉన్నాయి మా సైడ్ అయితే. అందుకే 5 రూపీస్ ప్యాకెట్లో 5 పెట్టినా కూడా మనకి సరిగా అయితే అవి అంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ అయితే ఏముండదు, కానీ మనం బిజినెస్ చేయాలి కాబట్టి చేస్తున్నామండి. ఇంకా 5 కంటే తక్కువ వేస్తే కూడా ఇవి సేల్స్ కావనే ఉద్దేశంతో 5 అయితే వేసేసాము. ఇవి ఇందులో అయితే ఎక్కువ ప్రాఫిట్ ఏమి ఉండదు, కానీ బిజినెస్ అయితే రన్ చేయాలని ఫస్ట్ ఒకటండి. మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రాఫిట్ని అయితే ఎక్కువ అస్సలు ఆశించకూడదు, కాకపోతే లాస్ కూడా చేసుకోకూడదు. మరి లాస్లో వచ్చేంత వరకు మనకి తీసుకొచ్చిన మసాలా ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి మరి చేతితో వేసుకునేంత వరకు అయితే ఉండకూడదు. జస్ట్ ఇలాగా మనకి లాస్ కాకుండా, ఎక్కువ ప్రాఫిట్ కాకుండా ఆశించకుండా ఇలా అయితే చేసుకోవాలనే ఉద్దేశంతో మేమైతే చేసుకుంటున్నామండి. మేమైతే ఈ మసాలా ఐటమ్స్ని అయితే ప్యాక్ చేస్తాము. మరి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ దగ్గర ఏదైనా బిజినెస్ ఐడియాస్ ఏదైనా ఉంటే నాతో షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.